అందరికీ నమస్కారం అండి. సో మీరు తమిళ చూసుంటారు. వీడియో స్టాప్ చేసేస్తున్నానండి. ఎందుకు అంటే ఈ రోజుతోటి ఇంకా మన ఛానల్ కూడా స్టాప్ చేసేద్దాం అనుకుంటున్నాను. ఎందుకు అంటే నేను కొన్ని రకాల ఐడియాస్ తోటి నేను ఈ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. సో మీ అందరికీ తెలుసు, నేను ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు ఏంటి అంటే ఎవరెవరైతే ఇమ్మెచ్యూర్స్ ఉన్నారో వాళ్ళకి మెచ్యూరిటీ అనేది ఇద్దాము అనే సినిమా ఇండస్ట్రీలోకి వచ్చే ముందు కనీస అవగాహన అనేది పెట్టుకొని ఇండస్ట్రీకి వస్తే బెటర్గా ఉంటుంది అని నేను ఒక 100 and 150 వీడియోస్ నేను వీక్లీ థ్రైస్ ఉండేలాగా నేను వీడియోస్ పోస్ట్ చేస్తూ వచ్చాను. ఆ తర్వాత నేను అనుకుంది ఏంటి అంటే, సరే రోజుకి ఎంతమంది మనకు వెళ్ళి చెప్తున్నారు కదా, సో వీళ్ళకి రిటర్న్గా ఏదో ఒకటి చేయాలి అని ప్రతిరోజు ఒక క్యాస్టింగ్ కాల్ రిక్వైర్మెంట్ కూడా చెప్పడం జరుగుతుంది. సో అది కూడా మీకు యూజ్ అవుతుంది అనుకొని నేను ఆల్మోస్ట్ 2.5 years ఎగ్జాక్ట్గా 2022 ఏప్రిల్ 2 నేను ఇది మొదలుపెట్టాను. సో అప్పటి నుండి కూడా ప్రతిరోజు కూడా ఒక కాస్టింగ్ రిక్వైర్మెంట్ అనేది చెప్తూనే ఉన్నాను. ఆల్మోస్ట్ ఈ 2 years నుండి అయితే ప్రతిరోజు అట్లా గ్యాప్ అనేది లేకుండా ప్రతిరోజు ఒక కాస్టింగ్ రిక్వైర్మెంట్ అయితే చెప్తూ ఉన్నాను. సో నాకున్న అతిపెద్ద ప్రాబ్లం ఏంటి అంటే, నేను ఫర్దర్గా నేనేమనుకున్నాను అంటే, సరే దీనికి ఒక ఇది వస్తుంది, దీని ద్వారా మనకు ఒక రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది. సో రెవెన్యూ అనేది జనరేట్ అయితే మనం అద్భుతాలు చేయొచ్చు. అంటే అద్భుతాలు అంటే ఏంటి అంటే, ఇప్పుడు యాజ్ అ రైటర్గా నేను బాగానే సంపాదించుకుంటున్నాను, ఒక మంచి పొజిషన్లో ఉన్నాను. సో ఎవరెవరైతే సినిమాల్లోకి రావాలి అని ఫినాన్షియల్గా ఎఫర్ట్ చేయలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఆ ఫినాన్షియల్గా ఎఫర్ట్ చేయలేని వాళ్ళకి నేను ఎఫర్ట్ చేస్తూ వాళ్ళకి ఏదైనా అవకాశం ఇద్దాము అనుకుంటున్నాను. ఇప్పుడు సింపుల్ థింగ్ ఏంటంటే, మీరు నన్ను అడగొచ్చు, సార్ మీరు ఎర్న్ చేస్తున్నారు కదా, ఎర్న్ చేసే దాంట్లో ఉండి మీరు ఖర్చు పెట్టచ్చు కదా అంటే, ఇప్పుడు సింపుల్ థింగ్ ఏంటంటే, నేను ఎర్న్ చేసేది నా భార్య బిడ్డలకి నేను పెట్టుకోవడం అది నా బాధ్యత. అలా కాకుండా మగపరిచయం లేని మీ అందరికీ ఖర్చు పెట్టడం అనేది నా ఇమ్మెచ్యూరిటీ అవుతుంది, రైట్? సో నేనేమంటాను అంటే, నేను ఇంకా స్థాయి కదగలేదు. ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు నందమూరి తారక రామారావు, మహేష్ బాబు, లేదంటే రాజమౌళి, సుకుమారో కాదు. నేను ఇంకా జస్ట్ విజయ్ నాగ అంతే. సో ఆ స్థాయి పేరు అంటే, ఒక రాజమౌళి స్థాయిలో నా పేరు ఉన్నప్పుడు, సుకుమార్ అనే స్థాయిలో నా పేరు ఉన్నప్పుడు, నందమూరి తారక రామారావు అనే స్థాయిలో నా పేరు ఉన్నప్పుడు, మహేష్ బాబు అనే స్థాయిలో నా పేరు ఉన్నప్పుడు నేను ఏమైనా చేయొచ్చు. కానీ ఇక్కడ నేను తెచ్చుకునేది మంత్లీ, నేను రైటర్గా తెచ్చుకునేది ఏదైతే ఉందో, దట్ ఈస్ ద బ్రెడ్ అండ్ బటర్ టు మై వైఫ్ అండ్ మై కిడ్స్. అది నా భార్య పిల్లలకి సరిపోతుంది. మీకు పెట్టే అంత నేను ఇంకా సంపాదించే స్థాయి కదగలేదు. దానికోసం నేనేమనుకున్నా అంటే, ఈ యూట్యూబ్ ఛానల్ మీద ఏదో అద్భుతం జరుగుతుంది, దీని మీద ఒక రెవెన్యూ వస్తుంది, ఆ రెవెన్యూ నుండి నేను మీకు ఏదో ఇద్దాము అని అనుకున్నాను. కానీ ఇక్కడ ఏమవుతుంది అంటే, మెయిన్గా ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే, రోజుకి హీనపక్షంగా 300 నుండి 500 మంది ప్రతి వీడియోని చూస్తున్నారు. కానీ లైక్ ఎంతమంది చేస్తున్నారు అంటే 30 మందికి మించి చేయట్లా. అంటే అవుట్ ఆఫ్ ఎవ్రీ 100 మెంబర్స్కి ఓన్లీ 1% to 10% మాత్రమే లైక్ చేస్తున్నారు. అంటే నాకు అర్థం కాని విషయం ఏంటంటే, లైక్ కొట్టడానికి మీకు ఏమైనా ప్రాబ్లం ఏంటి? మీకు ఏమన్నా లైక్ కొడితే గోరు చుట్లు ఏమన్నా వస్తాయి అని ఎవరైనా ఏమైనా చెప్పారా? లేదు కదా. లేదంటే ఈ లైక్ కొట్టడం వల్ల మీ ఏలు నరికేస్తాను, ఏకలవ్యుడిలాగా మీ బటన్ వేలుని కోసి నాకు ఇచ్చేయండి అని అంటాను నేను ఎవరైనా ఏమైనా అన్నారా? లేదు కదా. మరి లైక్ కొట్టడానికి మీకు ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు నేను చెప్తున్నాను కాదు, మీరు ఒక్కసారి మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. నేను రీసెంట్గా నేను చేసిన ఒక వీడియోలో సమ్వేర్ అబౌట్ 90+ లైకులు వచ్చిన ఒక వీడియోకి 1500+ రీచ్ వెళ్ళింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒక 10 నిమిషాల వీడియోని ఒక 1500 మంది చూస్తే దాని మీద మనకు వచ్చే రెవెన్యూ ఎంత ఉంటుంది? సో వన్స్ ఈ రెవెన్యూ ఈ స్థాయిలో మనకు వస్తే ఏమవుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు నెలకు వచ్చేసి జస్ట్ ఒక 10,000 వస్తుంది. ఆ 10,000తో నేను ఏం చేస్తాను, ఒక ఆఫీస్ ఓపెన్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఆ క్లారిఫికేషన్స్ చేస్తూ ఉంటాను, రైట్? లేదు, ఒక 20,000 వచ్చినాయి. ఆ 20,000తో నేనేం చేస్తాను, నేను 10,000 ఆఫీస్కి పెట్టుకొని ఇంకో 10,000 ఒక ఎడిటర్కి పెట్టి, ఆ ఎడిటర్ చేత ఏదో ఒకటి ఎడిట్ చేయించి మన ఛానల్లో ఎంటర్టైన్మెంట్ అనేది రన్ చేస్తుంటాను. లేదు, ఒక 50,000 వస్తుంది. 50,000 వస్తే మీ అందరితో షార్ట్ ఫిల్మ్స్, యూట్యూబ్ షార్ట్స్ ఏదో ఒకటి చేస్తూ ఉంటాను. లేదంటే మీకు ఫ్రీగా యాక్టింగ్, డైరెక్షన్, స్క్రిప్ట్ రైటింగ్ నేర్పించే కోర్సులని నేను రన్ చేస్తూ ఉంటాను. సో నాకు రెవెన్యూ రాకుండా నేను ఈ వీడియోలు చేయటం అనేది వర్కౌట్ అవ్వదు. సింపుల్ థింగ్ ఏంటంటే, సరే నేను మిమ్మల్ని ఇది మిగతా ముష్టోళ్ళలాగా, అంటే కొంతమంది యూట్యూబ్ ఛానల్స్లో ముష్టోళ్ళు ఉన్నారు, వాళ్ళలాగా అంటే నేను మీకు హెల్ప్ చేస్తున్నాను కాబట్టి మీరు నాకు
జీపే చేయండి, ఫోన్పే చేయండి, కుదిరిన సాయం చేయండి అని అడుగుతూ ఉంటాను. నేను అలా కూడా మిమ్మల్ని అడగనాలి. నెవర్ ఆస్క్ ఈవెన్ సింగిల్ పెన్నీ ఫ్రమ్ యూ ఇన్ మై లైఫ్ టైం. నేను చచ్చిపోయే ఆఖరి క్షణంలో కూడా నేను మీ నుండి రూపాయి కూడా అడగను. దిస్ ఈజ్ వాట్ ఐ యామ్. సో నేను మీ అందరికీ చెప్పేది ఏంటి అంటే, మీరు లైక్ చేయటం ద్వారా అది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అది రీచ్ అవటం ద్వారా ఎక్కువ మంది చూస్తారు. చూడటం ద్వారా మనకు రెవెన్యూ జనరేట్ అవుతుంది. మనకు రెవెన్యూ జనరేట్ అవటం ద్వారా నేను మీ అందరితోటి షార్ట్ ఫిల్మ్స్ కావచ్చు, యూట్యూబ్ సిరీస్లు కావచ్చు, నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ప్లానింగ్ కావచ్చు నాకు చేయడానికి పాసిబిలిటీ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేనేమంటా అంటే చాయ్ బిస్కెట్ ఉంది. చాయ్ బిస్కెట్ అనేవాళ్ళు దే స్టార్టెడ్ విత్ ద షార్ట్ ఫిల్మ్స్ ఇట్ సెల్ఫ్. షార్ట్ ఫిల్మ్స్తో స్టార్ట్ అయ్యారు, యూట్యూబ్ సిరీస్లతో స్టార్ట్ అయ్యారు, నౌ మూవీస్ చేస్తున్నారు. అలాగ మనం కూడా చేయొచ్చు. అంటే మన ఓన్ ప్రొడక్షన్లో మనం చేయొచ్చు. సో అది నేను మీ అందరికీ చెప్పేది. సో ఒకటే చెప్తున్నాను, నేనైతే ఇంకా మీకు వీడియోస్ చేయదలుచుకోవట్లేదు. సో చాలా క్లియర్గా చెప్తున్నాను. సో మీరు హర్ట్ అయినా ఫీల్ అయినా నేను చేయగలిగినాను. సరే చూద్దాం. ఈ వీడియోకి నేనైతే మినిమం 100 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కాబట్టి చూసిన ప్రతి ఒక్కళ్ళు లైక్ అయితే చేయండి. నాకు 100 కనుక లైక్స్ రీచ్ అయినట్లయితే ఎస్ మీలో చెయ్యాలి అని ఒక నేను ప్రాపర్గా పనిచేస్తున్నాను అనే ఫీలింగ్ నాకు వస్తుంది. అలాగొచ్చినప్పుడు నేను మళ్ళీ తప్పకుండా వీడియోస్ చేసే ప్రయత్నం అయితే కాస్టింగ్ రిక్వైర్మెంట్కి సంబంధించిన వీడియోస్ చేసే ప్రయత్నం అయితే తప్పకుండా చేస్తాను. లేదంటే ఇదే లాస్ట్ వీడియో. సో గుడ్ బై టు ఆల్ అండ్ హోప్ మనం మళ్ళీ కలుస్తాము మీ లైఫ్లతో అని అనుకుంటున్నాను. కాకపోతే నో ప్రాబ్లం, హ్యాపీగా నా ఇది నాకుంది, నా రైటింగ్స్ నాకున్నాయి, నా లైఫ్ నాకు హ్యాపీగానే రన్ అవుతుంది. సో హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.